అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చింది వీడియో అనుకుంటున్నారా? కొంచెం ఈ మధ్య బిజీ అయిపోయామన్నమాట. సో వీడియోస్ తీయట్లేదు. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఇంటి వినాయక చవితి సెలబ్రేషన్ అనమాట. సో ప్రతిసారి తోరణాలు కట్టడం, దండలు ఇవన్నీ నా పని కాబట్టి ఫస్ట్ గడపకు పసుపు పెట్టడం ఇవన్నీ నేను చేసేసాను. పీట దగ్గర కూడా ఆల్మోస్ట్ నేనే సర్దుతాను. వంటలు అండ్ అది డాడీ అమ్మ చూసుకుంటాను అనమాట. సో ఫస్ట్ అయితే అన్నీ 4 గడపలకి తోరణాలు పెట్టేసి దండలు కట్టేసి గడపకు పసుపు రాసేసాను. సో నెక్స్ట్ పూజ ఏమో అమ్మ పూజ చేసేసుకొని వంటల దగ్గర ఉంది. అమ్మమ్మ డాడీ అది వంటలు చేస్తారు, పిండి వంటలు. సో ఇంకా దాని తర్వాత పీట రెడీ చేసుకుంటున్నాను. దాని మీద వినాయకుడిని పెట్టేస్తున్నాం. సో అందుకే జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటా. ఫస్ట్ ముందుగా మనం ఇది పెట్టుకునేటప్పుడు అయితే మేమేం చేస్తామంటే తామర ఆకు ఉంటుంది కదా, లోటస్ ఫ్లవర్ది ఆకు, దాని మీద పసుపు కుంకుమ అక్షింతలు వేసి వినాయకుడిని పెడతామన్నమాట. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఉన్నాడు కదా, అంటే ఈశ్వరుడేమో ఆ యొక్క ఎద్దులాగా వేషం వేసుకున్నాడు, గంగిరెద్దు వేషం వేసుకున్నాడు. అలాగే నారదులు, తుంబురులు వీళ్ళందరూ కూడా ఆ గానం చేసేవాళ్ళలాగా, తబలా వాయించే వాళ్ళలాగా, దేవతలందరూ కూడా ఆ నృత్యం చేసేవాళ్ళు. మొత్తానికి పూజ అయిపోయింది, అక్షింతలు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మనం పిండి వంటలు టేస్ట్ చేసే టైం. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ పులిహోర, గారె అండ్ వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు, టమాటో పప్పు, పరవన్నం అండ్ బియ్యపిండితో లడ్డూ చేస్తారు కదా వినాయకుడికి వేయడానికి, ప్రసాదం పెట్టడానికి, అది పానకం. అండ్ ఇది సేమ్ ఉండ్రాల టైప్లోనే స్వీట్ ఉండ్రాలు అనమాట. అండ్ బియ్యపు ఉండ ఎట్లా వేస్తానంటే బియ్యం పిండి తీసుకుని దాని లోపల కొంచెం బెల్లం వేసి ఇలా కలిపి చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.